అందరికీ నమస్కారాలు. ముందుగా మా గోపాల్పూరు సంబంధించిన దుగ్గిరాల వెంకట్రావు గారు దేవాదాయ శాఖ మంత్రి. గతంలో ఆయన ఈ ఎలకతుర్తి గోపాల్పూర్కు బోడగుట్టకు సంబంధించినప్పుడు క్రెషర్ యాజమాన్యం ఆ రోజుల్లో గౌడు ఎం రాజయ్య గారు మాకు అప్పుడు ఉపాధి కల్పించారు. ఆయన తర్వాత ఆయన ఉన్నప్పుడే క్రెషరు వేరే అతనికి మాధవరావు అనే వ్యక్తికి, తూముల మాధవరావు అనే వ్యక్తికి ఆయన కొనుక్కున్నాడు తన దగ్గర నుంచి, ఎం రాజయ్య దగ్గర నుంచి. ఆ రోజుల్లోనే మేము ఉపాధి మాకు కల్పించిన మాధవరావు గారు కానీ, దుగ్గిరాల వెంకట్రావు గారు కానీ ఆ రోజు ఈ రోడ్డు బోడగుట్ట నుంచి, ఎల్లమ్మ బోడగుట్ట నుంచి ఎలకతుర్తి వారి సహకారంతో ఈ చుట్టుపక్కల ఈ రోడ్డు మధ్యలో ఉన్న వ్యవసాయాలు కానీ వాళ్ళందరితోని, రెడ్డీసులు కానీ ఈ ఏరియాకు ఏ కులం ఉన్నదో ఆ కులాన్ని ఒప్పించి మెప్పించి ఈ రోడ్డు వేయటం జరిగింది. ఈ ఎలకతుర్తి హైవే వరకు గోపాల్పూర్ నుంచి మా దుగ్గిరాల వెంకట్రావు గారు సాయం, ఆ రోజులలో ఆ సాయంతోనే మాకు ఈరోజు బోడగుట్ట నుంచి, మాధవరావు నుంచి, క్రెషర్ నుంచి మమ్మల్ని తొలగిస్తే ఏదో దేవుని దయ వల్ల మాకు గ్రానైట్ కోరీలు రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేసుకొని ఈ ఫ్యాక్టరీలు వేసుకొని, ఆ ఫ్యాక్టరీలో స్టార్టింగ్ నుంచి పూజ కాంచెలు మొదలు పెడితే అయిపోయే వరకు మేమే ఇక్కడ స్థానికంగా ఉండి ఈ ఏరియాల బెందడి రాయి లేకున్న చుట్టుపక్కల వ్యవసాయం దగ్గర బావిలలో పోయి ఆ రౌతు వాళ్ళతో మాట్లాడుకొని ఇక్కడికి మేము సప్లై చేయడం జరిగింది. మా ఊరు పొలిమేరు, మా గోపాల్పూర్ పొలిమేరు, మా ఎలకతుర్తి ఈ శ్మశానం బార్డర్ వరకు మాది. ఏదున్నా హక్కు, ఏదున్నా బండ కొట్టడం కానీ హక్కులు కానీ మాకే చెందుతాయి. దయచేసి మన కులపోళ్ళు, వడ్డర సంఘం కులపోళ్ళు వడ్డరులకు గొడవ తయారు చేసి ఇబ్బందులు పెట్టి ఇబ్బందుల పాలు చేయకూరి. దయచేసి ఏదున్నా కానీ మా గోపాల్పూరు సంబంధించినంత వరకే మాకే హక్కులు కలుగుతాయి. ఇతర క్యాస్టులు ఏ ఊరు వాళ్ళు ఆ ఊరుకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ ఎక్కడి నుంచో వచ్చి మాకు ఫ్యాక్టరీలు కావాలని ఇక్కడ ఫ్యాక్టరీ కానీ క్రెషర్ యజమాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం మంచిగా ఉండేది. నేను చెప్పేది ఒకటే మాట, ఏదున్నా గోపాల్పూర్ పరిధి వరకే మాకే హక్కు కలుగుతుంది. మేమే బండ కొట్టుకుంటాం, మేమే అమ్ముకుంటాం, మేమే బ్రతుకుతాం. మాకు వ్యవసాయాలు లేవు, మాకు భూములు లేవు, మాకు బాయిలు లేవు, మాకు బోర్లు లేవు. మేము ఉన్నంత వరకే బండ నమ్ముకొని బతుకుతాము. దయచేసి మా మీద ఎలాంటి ఇబ్బందులు చేయకూరి. మేము చెప్పేది ఒకటే, పేపర్ వాళ్ళకు కానీ, మీడియా వాళ్ళకు కానీ, పోలీసు వాళ్ళకు కానీ, గ్రానైట్ యజమాన్యాలకు కానీ, క్రెషర్ యజమాన్యాలకు కానీ మేము ఒకటే చెప్తున్నా, మాకు సపోర్ట్ ఇవ్వాలి. మేము చేసింది ఏమి లేదు, మేము బండ కొట్టుకొని బతికేటోళ్ళం తప్ప మా కులాన్ని ఇబ్బంది పెట్టకూరి, మా కులాన్ని రోడ్డు పాలు చేయకూరి, మీరు రోడ్డు పాలు కాకూరి. దయచేసి నేను ఒకటే చెప్తానా, ఈ ఎలకతుర్తిలో ఇండస్ట్రీ ఏరియాలో ఎవరు అడుగు పెట్టడానికి హక్కు లేదు. మాదే మేమే చేసుకుంటాం, మా హక్కులు మేమే కల్పించుకుంటాం. దయచేసి ఈ క్రెషర్కు సంబంధించి, ఈ గ్రానైట్లకు సంబంధించి ఎవరు కానీ ఇక్కడ వచ్చి యజమాన్యాలను ఇబ్బంది పెట్టేది మాత్రం మేము ఊరుకునేది లేదు. మమ్మల్ని రౌడిజం చేయకూరి, మమ్మల్ని గుండగాలం చేయకూరి, మీరు ఇబ్బందులు పడకూరి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరి. జై తెలంగాణ, జై తెలంగాణ. వడ్డెర నాయకత్వం, వడ్డెర నాయకత్వం.